తక్కువ ప్రతి ఒక్క అమ్మ అనుభవం గాని ప్రతి ఒక్కటి మాతో పంచుకుని మాకు ముందడిగేయడానికి మీరందరూ ప్రతి విషయంలోనూ మాకు సహకరించాలి. ఏదైనా లోటుపాట్లు జరుగుతున్నా ఎలా ఏదైనా మీకు తేడా అని అనిపించినా కేటాకర్ తరపునైనా సరే మా తరపునైనా సరే మీరు ప్రతి ఒక్క విషయం మా దృష్టికి తీసుకురావచ్చు. నేను తప్పు చేసినా మాకు చెప్పొచ్చు, కేటాకర్ తప్పు చేసినా మాకు చెప్పొచ్చు. చెప్పని నాన్న మాకు ఓర్పు సహనంతో ఈ సంస్థ ఇంకా దినదినాభివృద్ధి చెందాలి. ప్రతి ఒక్క పేదవాడికి కూడా మన సేవలు అందించగలగాలి. వృద్ధాశ్రమాలు చాలా ఉన్నాయి. పూర్తి సేవా దృక్పథంతో పూర్తిగా దీనికి అంకితమై పూర్తిగా మంచిగా ఎదగాలని నా ఒక మా ఆశతో వృద్ధాశ్రమం ఆశ. దీనిలో ఉన్న వర్కర్స్ అని కానీ ఫాదర్స్ అని కానీ ఎటువంటి తేడాలు ఉండవు. మేమేంతో వాళ్ళు అంతే. అమ్మలు కూడా మాకందరూ ఒకటే, అందరూ మాకు సమానమే. ప్రతి ఒక్క అమ్మ ఈ మాట దృష్టిలో ఉంచుకుని ఏదైనా తప్పు జరగచ్చు, చేయొచ్చు, నిష్పక్షపాతంగా మీరు మా దృష్టికి తీసుకురావాలి. ఏమి మాకు మేమేం బాధ పెట్టుకో, మీకు ఏం కావాలో ఏం కావాలనుకుంటున్నారు, మీరు ఎలా ఉండాలనుకుంటున్నారో కూడా మాతో చర్చించుకోవచ్చు. మీ యొక్క అనుభవాలు చర్చించుకోవచ్చు, మీ బాధలు చర్చించుకోవచ్చు, అన్ని చర్చించుకోవచ్చు. మీరందరూ సుఖంగా సంతోషంగా ఉండడానికి మేము ఎల్లవేళ ప్రతి ఒక్క టైంలో 24 గంటలు మీ కృష్ణలోనే ఉంటాం. మేము చేసే సేవా కార్యక్రమాల్లో కూడా ప్రతి దాంట్లోనూ మీకు మీ భాగస్వామ్యం కూడా ఉంటుంది. వర్కర్సే కానీ అమ్మలే కానీ ప్రతి ఒక్కళ్ళ భాగస్వామ్యం కానీ దేనిలోనైనా సరే ప్రతి ఒక్క పైసా అందరికీ కలుస్తుంది, ప్రతి ఒక్క శ్రమ అందరికీ కలుస్తుంది. అందరం కలిసి చేద్దాం, అందరం కలిసి ఎదుగుదాం, అందరం సంతోషంగా ఉంటాం. అందరికి బాధాభి వందనాలు. నేను 5 సంవత్సరాలు ఒక్క చాట్ చేశాను. అక్కడ నేను చెప్పొచ్చో చెప్పకూడదో నాకు తెలియదు. మేడం సారు ఈ హోమ్ ఎంత డెవలప్ చేశారో అది నాకు మాత్రమే తెలుసు. నేను స్వయంగా చూస్తున్నాను కాబట్టి చెప్తున్నా. చాలా బాధపడ్డాను. చాలా అంటే అది నేను స్వయంగా మాట్లాడి సార్ నా దగ్గరకు వచ్చినప్పుడు భవానీ కేర్ టేకర్ కావాలి, ఒక్కళ్ళే ఉన్నారు, నువ్వు ఖచ్చితంగా రావాలి అన్నారు. నాకు అనిపించినప్పుడు కొత్తగా కదా స్టార్ట్ చేస్తాను కదా, వేరే చాట్ చేస్తున్నా వెళ్ళొచ్చో లేదో అసలు ఎలా ఉంటుందో ఏంటో అనుకున్నా. సార్ అప్పుడు చెప్పారు నాకు రావాల్సిందేనమ్మా, శాలరీ సంగతి వదిలేదు, శాలరీ నాకు ఇలా ఇస్తారు అని నేను చెప్పాను. అప్పుడు సార్ ఏమన్నారంటే చూసిస్తానమ్మా అన్నారు. సరే సార్ అని వచ్చాను. నాకు ఒకే ఒక అమ్మ ఉంది అందులో ఓల్డేజ్ హోమ్లో, ఆశ్రిత ఓల్డేజ్ హోమ్లో. వచ్చినాక ఆమె కొంచెం ఇబ్బంది పడింది. ఎందువల్ల అంటే ఆమెకు ప్రాబ్లం ఉంది, ఇబ్బంది పడింది. అప్పుడు ఎందుకమ్మా ఇబ్బంది పడుతున్నావు, మేము ఉన్నాం కదా అని నేను సారు మేడం చాలా అంటే చాలా ప్రేమగా చూసి మాట్లాడి ఇంటికి తీసుకెళ్ళి ఇల్లు చూపించి అన్ని బాగా మాట్లాడాం. అప్పుడు ఆమెకు అనిపించింది నేను వెళ్ళకూడదు ఉండాలని. మేడం చేపట్టుకొని ఆమె చెప్పింది ఏమనంటే అమ్మా నేను ఫస్ట్ వచ్చినప్పుడు బాధపడ్డాను, ఇబ్బంది పడ్డాను. ఓల్డేజ్ హోమ్ అంటే ఎలా ఉంటుందో ఏంటో అని అనుకున్నాను. కాకపోతే మీరు చూసే ప్రేమ, మీ అభిమానం, మీకు కేర్ టేకరు చాలా మంచి అమ్మాయి ఉండాలి అని చెప్పింది. అప్పుడు ఆమెకి ఆరోగ్యం బాగోక అలా ఇంట్లో వాళ్ళు తీసుకెళ్ళిపోయారు. తర్వాత పెద్ద ఆయన మగతను కూడా వచ్చారు. అప్పుడు కూడా ఒక్కరే ఉన్నారు. అప్పుడు కూడా చాలా బాధపడ్డాం. దేనికంటే డబ్బు పరంగా కాదు, ఓల్డేజ్ హోమ్ పెట్టాము భవానీ ఇలాగా కేర్ టేకర్లు మీరందరూ బాగుండాలి, వర్కర్లకి మేము దారి చూపించాలి, ఒక 4-5 వస్తే ఒకళ్ళన్నా ఫ్రీగా చూడాలి అని అనుకున్నాను. అదే సంఘాల ముందు ఇప్పుడు కూడా ఉన్నారు. ఇంత ఓల్డేజ్ హోమ్ ఇప్పుడు 20 మంది దాకా మనందరం ఉన్నాం. వర్కర్లు, మేడం, సారు, పెద్దోళ్ళు మీరందరూ ఉన్నారంటే అక్కడ 25 మంది దాకా ఉన్నాము.
కూడా దీవెనలు ఎప్పుడు మేడంకి సార్కి ఎప్పుడు దీవెనలుగా ఉండాలి. మీరు అమ్మ ఏదన్నా ఇబ్బంది అవుతే చెప్పండి, ఎందుకంటే మేము మీ పిల్లలమి కేర్ టేకర్లు కాదు, మేము మీ పిల్లలు ఇంట్లో కన్నా మేము ఇక్కడే మీతో ఉంటాం. 24 hours నైట్ పగలు ఉంటాము. ఏ అవసరం వచ్చినా ఎనీ టైం మేడం వాళ్ళ ఇల్లు దగ్గర. ఆశ్రిత అంటే ఏంటంటే అమ్మవారి పేరు. ఆశ్రిత అంటే మీకు ఆశ్రితం ఇచ్చేది. అందుకని మీరు ఎనీ టైం ఎప్పుడు ఏ అవసరం వచ్చినా ఫోన్ లేకపోయినా ఇక్కడ కేర్ టేకర్లు 24 గంటలు ఉంటున్నారు కాబట్టి ఫోన్ చేయించండి. ఇబ్బంది అనిపించినప్పుడు ఆ కేర్ టేకర్ చేత ఫోన్ చేయించండి. ఎందుకంటే ఎనీ టైం మీకు వాటర్ ఇస్తారు, బయటకు కావాలంటే తీసుకెళ్తారు. ఎనీ టైం డాక్టర్ కూడా మనకి 24 hours ఉండేవాళ్ళు ఉన్నారు. అందుకని 24 hours డాక్టర్ ఉన్నారు. పిక్నిక్ కూడా తీసుకెళ్తాం. ఏ అవసరమైనా తీర్చేవాళ్ళు మేడం సార్ ఉన్నారు. మీకు ఏదన్నా తినాలనిపిస్తే మేము ముందు పెడుతున్నాం. లేదు పెట్టట్లేదు అనుకున్నప్పుడు మేడంకి సార్కి చెప్తారు కదమ్మా. మేము ఏదన్నా చిన్న లోపం చేసినా వర్కర్లు ఏదైనా సరే, నేను మామూలుగా చెప్పట్లేదమ్మా, సీరియస్గా చెప్తున్నాను. ఏదైనా సరే మీకు ఇబ్బంది కేర్ టేకర్ వల్ల ఇబ్బంది ఉందంటే మా ఎదురుగా మేడం సార్ కూర్చోబెట్టి చెప్పాలి. ఓపెన్ గా చెప్పండి. ఎందుకంటే మేము డబ్బులు పరంగా కాదమ్మా, మీకు సేవ చేయడానికి వచ్చాము మేము. ఎందుకంటే మీరు ఎంతో చూసుంటారమ్మా, మీరు ఎంతో అనుభవించి ఎన్నో చూస్తుంటారు. అందుకని ఇలా వచ్చారని మేము చిన్న చూపు చూడకూడదు కదా. అందువలన మీరు ఏ ఇబ్బంది వచ్చినా ఏదైనా సరే, ఏ సంస్థ అయినా సరే, డబ్బు పరంగా కానివ్వండి, ఫుడ్ పరంగా కానివ్వండి, మీకు ఏ ఆరోగ్యంగా అయినా సరే ఏదైనా ఇబ్బంది అనిపిస్తే మేడంకి సార్కి చెప్పండి. చెప్పినాక వాళ్ళు మా దగ్గరికి తీసుకొస్తారు. ఇలా భవాని ఇలా చేయాలి, వర్కర్ ఇలా చేయాలని చెప్తారు కదా. మేము అప్పుడు మీకు దగ్గరలో ఉంటాం కాబట్టి మాకు అర్థమైంది. అది మా వల్ల ఏమన్నా తప్పున్నా, ఒకవేళ తప్పుగా నేను మీ గురించి ఏమైనా మాట్లాడినా సారీ ఏమనుకోవద్దు. అది ఎట్లాగేనమ్మా, అది మీకు ఏదైనా బాధ అనిపించే